సమయం రాత్రి 1 గంట. ఉరుములు మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం కురుస్తుంది. ఈదురు గాలులకి చెట్లు, రోడ్ల మీద ఉండే వస్తువులన్నీ గాల్లో ఎగిరి కంటికి కనిపించకుండా పోతున్నాయి. ఆ గాలివానకి కరెంటు కూడా లేకపోవడం వలన కటిక చీకటిగా ఉంది ఆ ప్రాంతం మొత్తం. 25 ఏళ్లు ఉండే అమ్మాయి చేతిలో ఒక పెట్టెని చాలా గట్టిగా పట్టుకొని ఒక పాడుబడిన దెయ్యాల కోట నుంచి బయటికి పరుగు పెడుతూ వచ్చింది. ఆ పెట్టె చూడడానికి చాలా వింతగా, దాని మీద పుర్రెల బొమ్మలు ఉన్నాయి. ఆమె కళ్ళు ఏదో చూడకూడనిది చూసినట్టుగా చాలా బెరుకుగా ఉన్నాయి. బయట పడుతున్న వర్షానికి కూడా పట్టించుకోకుండా ఆ పెట్టెని గుండెలకి అదుముకుని వెనుకకు తిరిగి చూడకుండా పరుగులు తీస్తుంది. ఆ కోట నుంచి బయట గేట్ దగ్గరికి వచ్చాక వెనుకకి తిరిగి చూసింది. పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెలుగులో ఆ దెయ్యాల కోట భయంకరంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఏదో సాధించినట్టు చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టింది. పద్మావతి గారు గడియారం వైపు చూస్తూ, ఈరోజు ఇది ఇంటికి రావాలి, అప్పుడు చెప్తాను దీని సంగతి. ఆడపిల్ల అనే విషయం మర్చిపోయి సమయం కూడా చూసుకోకుండా పనిచేస్తుంది. దీనికి ఎంత మంచి జాబ్స్ వచ్చినా వద్దనుకొని పనికిమాలిన ఆర్కియాలజిస్ట్, పురాతన వస్తువులు, పురాతన కట్టడాలంటూ చేరింది. అది కాక అసలు ఆ కోట మిస్టరీ ఏంటి, దానిలో ఉండే ఆ బాక్స్ రహస్యం ఏంటి అంటూ తిరుగుతుంది. అసలు దాన్ని కాదు, దాన్ని సపోర్ట్ చేస్తున్న మా ఆయన్ని, ఆ ఆనంద్ని అనాలి. ఆనంద్ తను ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, లవ్ చేసుకున్నామన్నారు. బుద్ధిగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారనుకుంటే రీసెర్చ్ అంటూ ఇది, బిజినెస్ అంటూ వీడు, ఇద్దరే గంతకి తగ్గ బొంత అనుకుంటూ వాకిలి వైపు గడియారం వైపు చూస్తూ కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు. ఆ బాక్స్ని పట్టుకొని పరిగెత్తుతున్న అమ్మాయి చీకట్లో దారి అర్థం కాక ఒకవైపుగా పరిగెడుతూ ఉంది. అలా పరిగెడుతూ ఎదురుగా వస్తున్న కార్ లైట్స్ కళ్ళలో పడి అక్కడే ఆగిపోయింది. అలా ఆమె వస్తుందని ఊహించని కారులోని వ్యక్తి సడన్గా బ్రేక్ వేశాడు. అప్పటికే కారు ఆమెకి తగిలింది. గట్టిగా అరుస్తూ వెనక్కి పడింది. ఆమె చేతిలోని బాక్స్ ఎగిరి కొంచెం దూరంలో పడింది. ఆ బాక్స్ మీద మరణద్వారం అని రాసి ఉంది. కారులో నుంచి బయటకు దిగిన వ్యక్తి కంగారుగా కింద పడి ఉన్న అమ్మాయిని చేతుల్లోకి తీసుకొని ప్రియా ప్రియా అని పిలుస్తున్నాడు. ఆమె ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. వర్షానికి అతని కళ్ళలో వస్తున్న నీళ్లు తెలియడం లేదు. ఆమెకి ఏమి జరిగిందోనని కంగారుగా ఏడుస్తూ ఆమెని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రియా మెల్లిగా కళ్ళు తెరిచి దూరంగా పడి ఉన్న బాక్స్ వైపు చూపించి బాక్స్ అంటూ మళ్ళీ స్పృహ కోల్పోయింది. అతను ప్రియాని 2 చేతులతో ఎత్తుకొని కారులో ముందు సీట్లో కూర్చోబెట్టాడు. ఉరుములు మెరుపులు ఎక్కువ అవుతున్నాయి. ఆ వ్యక్తి బాక్స్ తీసుకొని కారులో పెట్టి కార్ని వెనక్కి తిప్పాడు. అతను ఒక్క నిమిషం లేట్ చేసుంటే గాలికి విరిగిపడిన చెట్టు కారు మీద పడి ఉండేది. ఒక్క నిమిషం కారు ఆపి వెనక్కి తిరిగి చూశాడు. మళ్ళీ కారు డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని మరో చేత్తో ప్రియాని పట్టుకొని డ్రైవ్ చేస్తున్నాడు. వాళ్ళు వెళ్తున్న దారి మొత్తం వర్షానికి జలమయమైంది. అతను కారుని చాలా వేగంగా నడుపుతున్నాడు. కారు వేగానికి నీరు పైకి వెదజల్లుతున్నాయి. దారిలో చాలా ఆటంకాలు వస్తున్నాయి. వాటిని తప్పిస్తూ వేగం తగ్గించకుండా దూసుకెళ్తున్నాడు. కొంత సమయానికి కార్ హెడ్లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ కంప్లీట్గా ఆగిపోయాయి. కానీ ఆ వ్యక్తి వేగాన్ని తగ్గించడం లేదు. అలా వేగంగా వెళ్తున్న కార్ని ఎదురుగా వస్తున్న ఒక పెద్ద వాహనం ఢీకొట్టింది. కారు గాల్లో 4 పల్టీలు కొట్టి కింద పడి ఆకాశం నుండి ఏదో మెరుపు వచ్చి పడినట్టుగా ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీసర్ అయిన కుమార్ గారు కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు. అతను ఆఫీస్లోని స్టాఫ్ మీద గట్టిగా కేకలు వేస్తున్నాడు. 7 వెళ్తే ఒక్కరి ఫోన్ కూడా రీచ్ అవ్వకపోవడం ఏంటి? రేపు వాళ్ళకి ఏమైనా అయితే ఆఫీసర్స్కి ఏం సమాధానం ఇవ్వాలి? మనకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది, గవర్నమెంట్కి ఏం చెప్పాలి అంటూ జుట్టు పీక్కుంటూ కళ్ళు తాగిన కోతిలా అరుస్తున్నాడు. అప్పుడే ఆ డిపార్ట్మెంట్లోని సీనియర్ ఆఫీసర్ అయిన రాము గారు అతని దగ్గరికి వెళ్ళి నిల్చున్నారు. సార్, మీరేమి టెన్షన్ పడొద్దు. అక్కడ వర్షం కారణంగా సిగ్నల్స్ లేవనుకుంటాను. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అయితే మనకి సంబంధం లేదు. వాళ్ళు అక్కడికి వెళ్తున్నట్టు ఎవరికీ ఇన్ఫామ్ చేయలేదు. సో మీరు నిశ్చింతంగా ఉండండి.
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మన మీద పై ఆఫీసర్స్కి కంప్లైంట్ ఇస్తే మన పరిస్థితి ఏంటి? మనకి జైలు తప్పదు. మీరు కాఫీ తాగి కూల్ అవ్వండి సార్. అలాంటిదేమీ జరగదు. వాళ్ళు తొందరగానే వచ్చేస్తారు. నన్ను నమ్మండి సార్. సరే అని కుమార్ గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. పద్మావతి గారు చాలాసేపటి నుండి ఆనంద్కి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ కలవడం లేదు. కూతురు ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఆమె మనసు ఎందుకో కీడుని శంకిస్తుంది. దేవుడి పటాల దగ్గరికి వెళ్ళి చేతులు జోడిస్తూ, స్వామి, నా కూతుర్ని కాపాడు. దానికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను అంటూ ఏడుస్తుంది. సమయానికి ప్రియ వాళ్ళ నాన్నగారు కూడా ఇండియాలో లేరు. దేవుడా, నేనేమి చేయలేను అంటూ చేతులు ఎత్తేస్తూ దేవుడి పటం ముందున్న దీపం ఒక్కసారిగా కొండెక్కింది. పద్మావతి గారి బాధ మరింత ఎక్కువైంది. మళ్ళీ ఆ కొండెక్కిన దీపాన్ని వెలిగించి అక్కడే కూర్చొని ఉండిపోయారు. ఆ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లోని స్టాఫ్ అందరూ భయపడుతున్నారు. ప్రస్తుతం వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావాలని అందరూ ప్రార్థిస్తున్నారు. వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ అవి ఏవీ పని చేయడం లేదు. రాముగారికి కూడా సమయం గడిచే కొద్దీ టెన్షన్గా ఉంది. కానీ దానిని బయట కనిపించకుండా మేనేజ్ చేస్తున్నారు. మిగిలిన వారు అతను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉన్నారు. సమయం ఉదయం 7 గంటలు. ఆ దయ్యాల కోటలోకి వెళ్ళిన వాళ్ళ గురించి ఏమీ తెలియలేదు. కుమార్ గారు నిద్రలేచారు. మళ్ళీ అందరి మీద కేకలు వేయడం మొదలుపెట్టారు. ఈసారి రాముగారి ట్రిక్స్ ఏమీ పనిచేయడం లేదు. సైలెంట్గా నిల్చున్నారు. పద్మావతి గారు రాత్రంతా ఏడుస్తూ అలాగే నిద్రపోయారు. ఇంట్లోని ల్యాండ్లైన్ మోగుతుంది. ఆ సౌండ్కి నిద్రలేస్తారు. అంతలోనే ఒక బిచ్చగాడు చేసిన శబ్దానికి ఒక్క అడుగులో బయటికి వెళ్ళారు. ఆ బిచ్చగాడు, నీ బిడ్డకి ప్రమాదం పొంచి ఉంది. నీ బిడ్డని కాపాడుకో, లేదంటే ప్రాణాలు దక్కవు అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలే కూతురు గురించి తెలియడం లేదు. రాత్రి దేవుని పటం ముందు దీపం కొండెక్కింది. ఇప్పుడు ఈ బిచ్చగాడి మాటలు. పద్మావతి గారి గుండెలు జారిపోయాయి. అంతలో ప్రియ వాళ్ళ నాన్నగారు కూడా ఇంటికి వచ్చారు. పద్మావతి గారు రాత్రి జరిగిన మొత్తం చెప్పి బాధపడుతూ ఉంటారు. అంతలో ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు ప్రియ వాళ్ళ నాన్నగారైన విజయేంద్ర గారు. ఆ ఫోన్లో వాళ్ళు చెప్పిన మాటలు విని ఉన్న చోటే కుప్పకూలిపోతారు. మళ్ళీ భార్య మాటలకు తేరుకొని భార్యకి జరిగిన మొత్తం చెప్పి హడావిడిగా బయటికి వచ్చారు. వెంటనే కారు బయటికి తీసి రోడ్డు మీద పరుగులు పెట్టించారు. కారు హాస్పిటల్ ముందు ఆగింది. కంగారుగా కారు దిగుతూ కారు పార్కింగ్లో కూడా పెట్టకుండా హాస్పిటల్ లోపలికి పరుగులు తీశారు. అక్కడికి వెళ్ళగానే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకు కావలసిన వివరాలు కనుక్కొని రిసెప్షనిస్ట్ చెప్పిన ఫ్లోర్కి వెళ్ళారు. ఐసీయూలు బయట ఆనంద్ కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు. విజేంద్ర గారు ఏడుస్తూ వచ్చి అతన్ని కౌగిలించుకున్నారు. ఆనంద్ వాళ్ళ ఊరుకోబెడుతూ, ఎందుకు అంకుల్ ఏడుస్తున్నారు? మీరు కంగారు పడుతున్నట్టుగా ప్రియాకి ఏం కాలేదు. నన్ను నమ్మండి అంకుల్. తను ఇంకో గంటలో స్పృహలోకి వస్తుంది, డాక్టర్ గారు చెప్పారు అని ఆయన భుజం మీద చేయి వేసి భరోసా ఇస్తున్నాడు. మరోవైపు న్యూస్ టీవీ ఛానల్స్ అందరికీ ఈ టాపిక్ స్ప్రెడ్ అయింది. కుమార్ గారు కోపంగా రాముగారి వైపు చూసి మిగతా వాళ్ళ గురించి తెలుసుకోమని చెప్పారు. ఆ వెళ్ళిన వాళ్లలో రాముగారి కొడుకు కూడా ఉంటాడు. అది రాముగారికి తెలియదు. రాముగారు మరో వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళారు. పద్మావతి గారు, విజయేంద్ర గారు బాధపడడం చూసి రాముగారు కూడా చాలా బాధపడ్డారు. ఆయన అతన్ని చూడగానే ఆవేశంగా, మీ వల్లే మా అమ్మాయికి ఈ పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని నమ్మి నా కూతుర్ని అలాంటి పనికి నేను పంపించిన అవసరం లేదనుకుంటా. మీరు నా కూతుర్ని బలి తీసుకోవాలని అనుకుంటున్నారా అంటూ గట్టిగా నిలదీశారు. వారి మాటలకి హాస్పిటల్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళనే చూస్తున్నారు. ఆనంద్ విజయేంద్ర గారిని పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. రాముగారి దగ్గరికి వచ్చి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? వారు చాలా బాధలో ఉన్నారు, అందుకే అలా మాట్లాడారు. ఏమీ అనుకోవద్దని చెప్పాడు. రాముకి అవేమీ వినిపించినట్టుగా, మిగతా వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా?
ప్రియాకి ఎలా ఉంది ఇప్పుడు అంటూ కంగారుగా అడిగారు. మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదండి. నేను అక్కడికి వెళ్ళేసరికి ప్రియా నా కారుకి ఎదురుగా పరిగెత్తుతూ వచ్చింది. బ్రేక్ ఫెయిల్ అయ్యి కారు తనకి తగిలింది. తనకి అక్కడ నుండి తీసుకుని వస్తుండగా మాకు యాక్సిడెంట్ అయింది. డోర్ లాక్ సరిగా చేయకపోవడంతో ఇద్దరం బయటపడ్డాము. అటుగా వెళ్తున్న ఒక వెహికల్ వాళ్ళని చూశారు. మా పరిస్థితి చూసి మమ్మల్ని హాస్పిటల్ దగ్గర వదిలి వెళ్ళారు. మా కారు కూడా పేలిపోయింది. ప్రియాకి గాయాలు ఎక్కువ అయ్యాయి. తను ఇంకొన్ని గంటల్లో స్పృహలోకి వస్తుంది. ప్రియా దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయా? ఐ మీన్ కెమెరా, డాక్యుమెంట్స్ లాంటివి. ఆనంద్ రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకున్నాడు. ప్రియా దగ్గర ఏదో బాక్స్ ఉంది అన్నాడు. బాక్స్ అన్న మాట వినగానే రాముగారు, ఎక్కడుంది ఆ బాక్స్? వెంటనే చూపించు. ఆనంద్కి ఏమీ అర్థం కాక అతని వైపు వింతగా చూస్తున్నాడు. రాముగారు అతన్ని కదిలిస్తూ, ఎక్కడుంది ఆ బాక్స్ అని గట్టిగా అడిగారు. కారులో ఉందని డాక్టర్ కనిపించేసరికి ప్రియా గురించి కనుక్కోవడానికి వెళ్ళాడు. రాముగారు చాలా బాధగా అక్కడి నుండి బయటికి నడిచారు. రాముగారి పక్కన ఉన్న వ్యక్తి, సార్, తప్పిపోయిన వారిలో మీ అబ్బాయి కూడా ఉన్నాడంట అనేసరికి రాముగారికి గుండె ఆగిపోయినంత పనైంది. ఒక్కగానొక్క కొడుకు తలుచుకొని ఎంతో బాధపడి అక్కడే మెట్ల మీద కూలబడిపోయారు. రాముగారి పక్కన ఉన్న వ్యక్తి ఆయన్ని ఓదార్చి, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం సార్ అని అడిగాడు. కోటకి తీసుకెళ్ళు. కొంచెం భయంగా, సార్, ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అంత అవసరమా? అవసరమే. మిగతా వాళ్ళు నా కొడుకు గురించి తెలుసుకోవాలి కదా. అలాగే సార్, కానీ అక్కడికి వచ్చాక నేను లోపలికి రాను. మీరు ఒక్కరే వెళ్తానంటే అక్కడికి వస్తాను. రాముగారు అటువైపు చూసి తలతో సరే అని సైగ చేశారు. కారులో కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఇద్దరు దెయ్యాల కోట దగ్గరికి చేరారు. కోటకి చుట్టుపక్కల ప్రదేశం నిర్మానుష్యంగా ఉంటుంది. రాత్రి వర్షం పడిన ప్రభావం ఎక్కువ కనిపించడం లేదు. రాముగారు దెయ్యాల కోట వైపు నడిచారు. ఆ కోట రాత్రిపూట ఎంత భయంకరంగా ఉంటుందో పగలు కూడా అంతే భయంకరంగా ఉంది. నల్లగా సగం కాలినట్టుగా ఉంది ఆ దెయ్యాల కోట. చాలా కాలం నుండి పాడుబడిపోవడంతో పాచిపట్టి అక్కడక్కడ చెట్లు మొలిచి వాటి వేర్లు బయటికి పొడుచుకొని వచ్చాయి. రాముగారు తీక్షణంగా ఆ కోట వైపు చూస్తున్నారు. కోట ముందున్న పెద్ద గేట్ని కాలుతో గట్టిగా తన్నారు. గేట్ పెద్దగా శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఆ శబ్దానికి గేట్ ఎదురుగా ఉండే చెట్టు మీద వాలిన కాకులుగా ఎగిరాయి. కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి భయానికి విండో డోర్ వేసి లోపలే నుండి లాక్ చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళిన రాముగారి పరిస్థితి ఏమైంది? అసలు ఆ దయ్యాల కోటలోని రహస్యం ఏంటి? ఆ బాక్స్లో ఏముంది? ఆ బాక్స్ ఇప్పుడు ఎక్కడుంది? కమింగ్ సూన్, పార్ట్ 2.